ఎవరంటే ఏం చెబుతాం బాబు, ఎట్లా అంటే టీడీపీ వస్తాననుకుంటున్నారు. టీడీపీ వస్తానని చెప్పి జనాలు 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? బాగలేదమ్మా అసలు. అసలు బాగలేదమ్మా అసలు. దళితుల మీద ఎస్సీ ఎస్టీ బీసీల వాళ్ళ మీద జరుగుతున్న దాడులు వాటి మీద మీరు ఏమంటారు? ఖండిస్తున్నాం, కానీ మనం దాడులు చేసేవాడు మనం మాట్లాడదాక ఏం మాట్లాడుతాం, దాన్ని మాట్లాడలేం కదా. ఖండిస్తాం అంతే కదా. ఇది జగన్ గారు 2019లో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నారు కదా, అది జరగలేదు కదా, ఇంకా వైన్స్లు బార్లు ఎక్కువైపోయినాయి కదా, దాని మీద మీరు ఏమంటారు? ఎక్కువ రేట్లు పెంచాడుగా, అవి పెంచాడు, రేట్లు పెంచాడు. ఇప్పుడు ఏదో ఎవరికో పథకాలు ఇస్తున్నా అంటున్నాడు. ఎవరికి ఇస్తున్నాడు పథకాలు? మా దొప్పుడు దొబ్బి వాళ్ళకి ఇస్తున్నాడు. ఇప్పుడు కరెంటు బిల్లు అసలు పోయిన సార్లు ఎవరో పెంచలా, 9 సార్లు పెంచాడు నా కొడుకు. ఎవరికోసం అండి అది? ఏమంటారు చెప్పండి అది? అదే ఇప్పుడు నిత్యావసర అసలు ఏదైనా కొంటకి ఇదిగో ఉందో, కూరగాయలు కానీ గీరగాయలు కొంట ఉందండి. ఒక మనిషి బతుకుతాకే అల్లాడిపోతున్నాం. అప్పుడు మేము ఉండదు ఒంటరిగా ఉన్నా బతుకుతాకి అల్లాడిపోతున్నాం. మరి అటున్నప్పుడు ఆ పరిపాలన చూస్తే ఆ రోడ్లు ఎంత అద్దానం ఉండి అసలు. నేను జనాల నుంచి మా అమ్మాయిలు వచ్చారు, అసలు 2 గంటలు పెట్టిందండి వెళ్తాకంట. దుగ్గురాల నుంచి అసలు వెళ్తాకి 2 గంటల పైనే పెట్టిందంట. ఏంటి ఏం చేసాడు? ఒక రోడ్డు వేసాడా? ఏమైనా వేసాడు అసలు? ఇది జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన 5 సంవత్సరాల్లో ఈ దళితుల మీద జరుగుతున్న దాడులు కావనివ్వండి, లేదా గంజాయి, ఈ మత్తు పదార్థాలు, ఈ రౌడీలు తగ్గారంటారా పెరిగారా? ఇంకా ఎక్కువ పెరిగారు. ఎక్కువ పెరిగారు. అది ఏ ప్రభుత్వం వచ్చినా అరికట్లదే. అది ఊరిని మాటలు చెబుతామే కానీ అది ఎవరి వల్ల, అది ఏ ప్రజల దగ్గర రావాల్సినా కానీ అది ఎవరి వల్ల కూడా కాదు అని నా అభిప్రాయం. అది అవునంటారు కదంటారా? అదే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది ఈ చిన్న వాళ్ళని గంజాలు ఎవరిని పట్టుకుని ఎవరిని ఏం చేస్తారో వాళ్ళని కుర్రోళ్ళని పట్టుకుంటాకి ఎవరి వల్ల కాదండి, ఎవరు చేయలేరు. ఒకవేళ మొన్న ఏదో రిపోర్ట్ ఇచ్చాం, మా ఇంటి వెనకాల జరుగుతున్నాయి, ఏదో కుర్రోళ్ళు వచ్చి 10 మంది అయితే తీసుకుంటున్నారని చెప్పి వాళ్ళు వచ్చాడు కదా, ఒకరిని పట్టుకెళ్ళిపోయారు వాళ్ళు. పోలీసులు పట్టుకెళ్ళిపోయారు. కొత్తగా వచ్చారు వాళ్ళు, ఎవరు పట్టుకెళ్ళిపోయారు వాళ్ళు. విజయవాడ నగరంలో నడిబొడ్డున అంబేద్కర్ గారి విగ్రహం పెట్టారు కదా, 20 ఎకరాల్లో రైతు బజార్ తీసేసి. దాని మీద మీరు ఏమనుకుంటున్నారు? అక్కడ కాకుండా ఇంకెక్కడైనా పెడితే మంచిదా, లేదా అక్కడ ఏమైనా కంపెనీ పెడితే మంచిది అనుకుంటున్నారా? అది అంత అది పెడతాం అనేది మంచి విగ్రహం, మంచి పనే కాదంటలా. కానీ అంత సెంటర్లో పెడతాం అనేది అంటే ఇప్పుడు జనాలు వెళ్తారు కదా, ఆ ట్రాఫిక్ బంద్ అయిపోతుంది అక్కడ. మరి అంత చేసినప్పుడు ప్రతి ఓడి వాళ్ళ ఎక్కువ మంది కొత్త కాబట్టి సూతాకి వెళ్తారు. ఆ రోడ్డు మొత్తం బంద్ అయిపోతుంది కదా, ట్రాఫిక్ జామ్ అయిపోయి ప్రజల్ని ఇబ్బంది పెడతామే కదా. ఇంకెక్కడ ఇంకో ఓపెన్ స్థలంలో పెడితే బాగుండదు. ఎక్కడన్నా ఊరు సవర్ పెట్టినా ఎవరు వెళ్ళి కూర్చుంటా అక్కడ, ఏది పిల్లల్ని తీసుకుని వెళ్ళి కొంచెం కూర్చుంటాకి పార్క్ ఉందని చెప్పి చూసుకుంటాకి అటువంటి దాంట్లో చూసుకుంటే బాగుండేది. ఇప్పుడు అంబేద్కర్ పెట్టినందుకు మనమేమీ కాదనలా, మంచి పని అది. ఆ రాజ్యాంగ నిర్మాత చేసినందుకు చాలా మంచి పని, చాలా చేసిన పని కాదంటలా నేను. అది ఆయన పెట్టిన ఆయన ఆలోచన, అది చంద్రబాబు నాయుడు ఆలోచన. అది ఎక్కడ అక్కడ దీంట్లో పెడదాం అనుకుంటా, మన రాజధానిలో పెడదాం అనుకున్నాడు. అది తీసుకొచ్చి ఇక్కడ నడి రోడ్లో పడేసాడు అన్నమాట. అది మనకి ఇప్పుడు అమరావతి రాజధాని కాదు కదా, 3 రాజధానులు కదా, దాని మీద మీరు ఏమనుకుంటున్నారు? 1 ఉంటే మంచిదా, 3 ఉంటే మంచిదా అనుకుంటున్నారు? అసలు ఒకటి తికడం లేదు, ఇంకా 3 ఎక్కడండి బాబు? అసలు ఒకటి ఏడలే, ఒకటి ఏడ మన ముందు. మరి ఎందుకు రోజు మరి అసెంబ్లీ సమావేశం, తొక్కల సమావేశం ఇక్కడ ఎందుకు? మళ్ళీ పెట్టినప్పుడు అక్కడే పెట్టుకోపోయాడు. వెళ్ళి 3 అన్నాడండి. 3 అన్నప్పుడు 3 దగ్గర అక్కడే పెట్టుకో, ఇక్కడ అసెంబ్లీ పెడతాం ఎందుకు? ఇక్కడ నువ్వు అమరావతిలో ఉంటావు ఎందుకు? నువ్వే వైజాగ్లో వెళ్ళిపోయి ఇవన్నీ ఇక్కడ ఎందుకు? అసలు మరి అంటమే ఎందుకు, మాటలు ఎందుకు, ఇవన్నీ ఎందుకండి? అసలు జనాలు మభ్య పెడుతుంది తప్పితే ఏముందండి దీనిలో? కేవలం ఇది అంబక్ అండి, ఇది అంబక్ మీద అంబక్ అంతే చెప్తున్నా నేను.